డాన్స్ చేస్తున్నావా? ఈ క్షణం వెళ్ళిపోతుంది. అదేంటి వీడియో అట్లా అంటున్నారా? అవునండి. దుఃఖం, ఆ తర్వాత సుఖం. సుఖదుఖాలు, కలిమిలేములు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి. సుఖంగా ఉన్నప్పుడు ఇలాగే ఉండిపోవాలని, కష్టంగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది కృష్ణుడి చేత రాయించిన వాక్యం. అసలు ఏమైందంటే ఒకసారి అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నట్ట, కృష్ణ గోడ పైన నువ్వు ఏదైనా ఒక సందేశం రాయి అన్నాడంట. అది ఎలా ఉండాలి? సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి, దుఃఖంలో ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి, అంటే ఆనందాన్ని ఇవ్వాలి అని. అంటే అప్పుడు కృష్ణుడు ఇలా రాశాడంట, ఈ క్షణం వెళ్ళిపోతుంది అని. అంతే కదండి, కరెక్టే కదా. బాధలో ఉన్నప్పుడు ఎన్ని రోజులు పడతాము, ఎంతసేపు పడతాం బాధ, ఇటువంటి క్షణం వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు అమ్మో వెళ్ళిపోకూడదు, ఇలానే ఉండాలి, హ్యాపీగా అనిపిస్తుంది కదా. వెళ్ళిపోతే బాధ వస్తుందేమో అని. ప్రతి క్షణం మంది కాదు, ఈ క్షణం నీది కాదు అని పెద్దలు ఇందుకే అంటారు కదా. మంచి మాట.